నమస్తే, వెల్కమ్ టు రస్తా టీవీ న్యూస్. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా హైడ్రా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలబోము, వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తామని అయితే హైడ్రా టీం అయితే చెప్పుకొచ్చింది. సో మనకు అందిన తాజా వార్త ఏంటంటే బోచ్పల్లి దగ్గర కోమటికుంట చెరువుకు సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇది అంతా కోమటికుంట చెరువు. సో ఇది ఎల్లోది చూస్తున్నారు కదా, ఇదంతా బఫర్ జోన్, ఎఫ్ఎల్టీ బఫర్ జోన్, అంటే కోమటికుంట చెరువుది ఎఫ్ఎల్టీ బఫర్ జోన్ అనమాట ఇదంతా. సో ఇక్కడ ఏంటంటే వాసవి అర్బన్ గ్రూప్ వాళ్ళు ఇక్కడైతే అపార్ట్మెంట్లు నిర్మించారని చెప్పేసి అయితే మనకు తాజా వార్త అయితే అందింది. సో ఇక్కడ అండి వాసవి గ్రూపు, ఇక్కడేమో 8 బ్లాక్ అండ్ ఇక్కడేమో 9 బ్లాక్, ఈ 2 బ్లాక్లు కూడా నిర్మించినట్టయితే మనకు సమాచారం అందుతోంది. సో 8 బ్లాక్ అండ్ 9 బ్లాక్ అంటే ఒక్కొక్క బ్లాక్లో చూసుకుంటే 23 ఫ్లోర్లు ఉంటాయి. అంటే 2 బ్లాక్లు వచ్చేసి 46 ఫ్లోర్లు మొత్తంగా. సో ఈ 46 ఫ్లోర్లు మొత్తం వీటిని ఎలా కూల్చాలి అనేది హైడ్రా టీం అయితే ఆలోచిస్తుందండి. దీని మీద కూడా ఈ వాసవి గ్రూప్ వాళ్ళు గతంలో కూడా వాసవి గ్రూప్కి హైకోర్టు అయితే నోటీసులు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా వాసవి గ్రూప్ వాళ్ళైతే హైకోర్టుని ఆదేశించిన మేరకు వాసవి గ్రూప్కి అయితే హైకోర్టు 23 వరకు గడువు ఇచ్చిందని చెప్పుకోవాలి. సో 23 తర్వాత 23 వరకు 8 అండ్ 9 ఈ 2 బ్లాక్లు కూడా ఆగమని అయితే హైకోర్టు తీర్పునైతే చెప్పింది. సో మనం 23 వరకు కూడా ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ వాసవి గ్రూప్వి ఈ 2 గ్రూపులు కూడా కూల్చివేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది మనం కూడా ఎదురు చూడాలి. దీని మీద వాసవి నిర్మాణ సంస్థ ఓనర్ కూడా హైడ్రా టీంతో చర్చించినట్టుగా మనకైతే సమాచారం అందింది. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే హైడ్రా టీం ఏమంటుందంటే ఎంతటి వారైనా సరే, ఎంత పెద్దటి వారైనా సరే, ఒకవేళ డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా లేకపోతే వాటిని అయితే కూల్చివేస్తామని చెప్పుకొచ్చింది. సో వాళ్ళు ఏమంటున్నారంటే వాసవి గ్రూప్ వాళ్ళు ఇది పెద్ద పెద్ద భవనాలు, ఎంతో వేల కోట్లు పెట్టి దీన్ని నిర్మించాము, ఒక్కసారి మీరైనా ఆలోచించండి అని చెప్పేసి వాసవి గ్రూప్ వాళ్ళు అయితే అంటున్నారు. అంటే వాసవి గ్రూప్ వాళ్ళు ఆలోచించండి అని చెప్తున్నారు కదా, ఆలోచించండి అని చెప్పినప్పుడు దీని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు అయితే చాలా సీరియస్ అయ్యారనే చెప్పుకోవాలి ఈ విషయం మీద. సో ఇప్పటి వరకు మనం చూసినట్లయితే 6 అంతస్తుల భవనాలని 7 అంతస్తుల భవనాలను అయితే కూల్చివేయడం జరిగింది. నాకు అందిన సమాచారం ప్రకారం ఆ భవనాలను అయితే ఇంప్లోసివ్ మెథడ్లో మొత్తం నేలమట్టం అయితే చేయనున్నారని అయితే సమాచారం వచ్చింది. సో మనమైతే 23 వరకు ఎదురు చూడాల్సిందే.